విజృంభిస్తుండటంతో బిక్కుబిక్కుమంటోంది బెజవాడ. భారీ వర్షంతో నగరం నరకం చూస్తోంది. కొండ చర్యలు విరిగిపడుతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు కొండ చర్యలు విరిగిపడి 5గురు చనిపోవడం, మరో 2 పరిస్థితి విషమంగా ఉండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అసలు కొండ ప్రాంతాల్లో నివసించే వారి బ్రతుకులు మారేదెప్పుడు? భారీ వర్షాలు వచ్చినా భయపడకుండా ఉండేదెప్పుడు? వారి భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? అధికారులు చెప్తోన్నదేంటి? విజయవాడపై వరుణుడు ఏకధాటిగా దాడి చేస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం మునిగిపోయింది. ఈ కుంభవృష్టికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు 5గురు చనిపోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలుచోట్ల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిజానికి విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కాదు. గత 10 ఏళ్లలో కొండ చర్యలు విరిగిపడి 20 మందికి పైగా చనిపోయారు. వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. 10 మందికి పైగా కాళ్లు చేతులు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. విజయవాడలో 30% మంది కొండ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారు. ఇక వర్షం పడిందంటే వారికి ఆ రోజు నిద్రలేనట్లే. ఎప్పుడు కొండ చర్యలు విరిగి ఇంటి మీద పడతాయో తెలియక భయం గుప్పెట్లో బతుకుతుంటారు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే గుణదల, మాచవరం, క్రీస్తురాజపురం, గంగిరెద్దుల దిబ్బ, సున్నపు బట్టీలు, పుష్ప హోటల్, 1 టౌన్, 3 స్తంభాల సెంటర్, చిట్టినగర్, యనమల కుదురు లాంటి కొండ మీద ఉండే అనేక ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షం అంటే వణికిపోతున్నారు. ఇక కొండ చర్యలు విరిగిపడటానికి అనేక కారణాలున్నాయి. విజయవాడలోని కొన్ని కొండ ప్రాంతాలు మృదువైన శిలలను కలిగి ఉంటాయి. ఇవి భారీ వర్షాల సమయంలో ఈజీగా కోతకు గురవుతాయి. ఇక వేగవంతమైన పట్టణాభివృద్ధి కూడా ఈ ప్రమాదాలకు ఒక కారణంగా తెలుస్తోంది. మరోవైపు విజయవాడలో అటవీ నిర్మూలన వేగంగా జరుగుతుండడం, అలాగే పేలవమైన భూ నిర్వహణతో పాటు విజయవాడ చుట్టూ ప్రాంతాల్లో జరిగే వ్యవసాయ పద్ధతుల నేలకోతకు దారితీస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. దానివల్లే కొండ చర్యలు విరిగిపడుతున్నాయని చెబుతున్నారు. నిజానికి కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న వారిలో ఎక్కువగా పేద కుటుంబాలే ఉంటాయి. తమ భద్రతకు చర్యలు తీసుకోవాలని ఎన్నో ఏళ్లుగా వారు కోరుతున్నారు. 2017లో వీరి రక్షణ కోసం రిటైనింగ్ వాల్స్ తో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పింది. పలువురు ప్రజాప్రతినిధులు సైతం హామీలిచ్చారు. ఆ తర్వాత పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కొన్ని చోట్ల రిటైనింగ్ వాల్స్ ఉన్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలా ఎందుకు జరుగుతున్నాయని పట్టించుకునే నాథుడే లేడంటూ వాపోతున్నారు స్థానికులు. ఇక గట్టిగా వానలు పడితే చావులు తప్పవా? ఈ కొండ చర్యలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కారం అనేదే లేదా అంటే ఆ దిశగానే అడుగులు వేస్తున్నామంటున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ. నిపుణుల బృందం సరికొత్త టెక్నాలజీతో రాక్స్ ను పరిశీలిస్తోందని తెలిపారు. కొండ చర్యలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నారు. ఇచ్చేస్తారు. ఈలోగా మనకి రాక్ వెరిఫికేషన్ వర్క్స్ కూడా మనం ప్రారంభిస్తున్నాం. విపత్తుల్ని మనం ఊహించడం, విపత్తులు వచ్చేటప్పుడు జాగ్రత్త చర్యలు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రివెంటివ్ మెజర్స్ అనేవి, డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు డిజాస్టర్ ప్రిపేర్నెస్లో భాగంగానే మనం ఈ రాక్ మిటిగేషన్ స్టెప్స్ అనేది చేసాం. శాశ్వతంగా ఏం చేయాలని చూసుకుంటాం. మొత్తంగా కొండ ప్రాంతాల్లో నివసించేవారు ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటుంటే అధికారులు కొండ చర్యలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.